హాయ్ అండి, నమస్తే. కూతురు గెలుపు కోసం తండ్రి పోరాటం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ కూతురు గెలుపు కోసం దాదాపు చక్రం తిప్పిన వ్యక్తి. ఫస్ట్ టైం రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచిన కడియం కావ్య గారు మనతో ఉన్నారు. తల్లి తనకి తండ్రికి ఉన్న అనుబంధం ఎలాంటిది తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. డాక్టర్ టు ఎంపీ. యా. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నగారికి మీకున్న అనుబంధం? చిన్నప్పటి నుంచి ఎక్కువ అటాచ్మెంట్. తను ఏ స్థాయిలో ఉన్న ఒక కార్యకర్తగా, తర్వాత కూడా చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఏ స్థానంలో ఏ స్థాయిలో ఉన్నా కూడా నిరంతరం ఒక పర్యవేక్షణ ఉండేది మా పైన. మా చదువుల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు. ఎందుకంటే అమ్మాయిలు చదువుకోవాలి, ఎవరైనా సరే ఫ్యామిలీలో చదువుకొని ఒక స్థాయికి వచ్చినారంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు తీర్చిదిద్దుకోగలుగుతారు అన్న నమ్మకం. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్పేవాళ్ళు, మీరు చదువుకుంటే నేను మీకు ఒక గుర్రంని కనుక మనము అన్నీ ప్రొవైడ్ చేస్తాం, నీళ్ళు ఇస్తాము, కానీ పరిగెత్తాల్సింది గుర్రమే. సో ఆ విధంగా నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను మీకు, కానీ చదవాల్సింది మీరే అన్న దాంతో మమ్మల్ని చదువు విషయంలో చాలా ప్రోత్సహించినారు. అందుకే మేము ముగ్గురము సిస్టర్స్ అందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాము, జాబ్స్ కూడా సెటిల్ అయినారు. మా హస్బెండ్స్ అందరు కూడా, మా చెల్లి వాళ్ళ హస్బెండ్స్ కానీ మా హస్బెండ్ కానీ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినారు. సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చదువు ఒకటి, తర్వాత మనం సింపుల్గా ఉండాలి. ఏ మంత్రి హోదాలో ఉన్నా కూడా తను సింపుల్గా ఒక ఫాదర్ లాగానే మా హాస్టల్స్కి వచ్చి విజిట్ చేసి మా టీచర్స్తో మాట్లాడడము, మా లెక్చరర్స్తో మాట్లాడడము, మేము ఎట్లా చదువుతున్నాం అనేది ప్రతిదీ కూడా మానిటరింగ్ ఉండేది. ఇంకొకటి, పొద్దంతా కూడా బయట తిరిగి వచ్చినా కూడా ఏదో ఒక సందర్భంలో మేము అప్సెట్ ఉన్నా, మూడీగా ఉన్నా మా ఫేస్ చూసే గుర్తుపట్టేవాడు. గుర్తుపట్టి ఏమైంది ఏంటి అంటే ఇంకా ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు చాలా ధైర్యం ఇచ్చేవాడు ఏ విషయంలో అయినా కూడా. లేకపోతే ఒక గైడెన్స్ ఇచ్చేవాడు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అంటే పొలిటికల్ లీడర్గా నాన్న ఎంటర్ కాకముందుకు అంటే టీచర్గా ఉండేది. అప్పటి నుంచి మీతో అలాగే ఉండేది. ఒకటి, మా నాన్నగారు లెక్చరర్గా ఉన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నాకు ఇప్పుడు జస్ట్ 3-4 ఇయర్స్, అంటే లైక్ ఐఎమ్ నాట్ 6 ఇయర్స్ ఉంటాయి అంతే. 86-88లోనూ రిజైన్ చేశారు మా ఫాదరు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో తను లెక్చరర్గా ఉన్నది నాకు ఊహకి తెలియదు ఈ వయసులో అనమాట. నాకు తెలిసిందంతా మా నాన్నగారు జీబ్లో కొందరు అనుచరులతోటి రాజకీయాల కోసం తిరగడము, ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడము, ఇదే నాకు గుర్తుంది. 7th అంటే అప్పుడే కదా మనకు ఊహ తెలిసేది. సో ఆ టైంలోనే మా నాన్నగారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు మా స్కూల్లో టీచర్స్ అందరూ వచ్చి వీళ్ళ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటే, అది ఎమ్మెల్యే టికెట్ అంటే ఏంటో తెలియని వయసు. మంత్రి మా ఇంటికి రాగానే డాడీ గెలిచారని చెప్పారు, ఆ నాన్నకి మంత్రి కూడా ఇస్తారట అని చెప్తే మంత్రి అంటే ఏంటో తెలియని వయసు. సో ఇదే నాకు ఎక్కువ గుర్తుంది. లెక్చరర్ జీవితము అంటే నేను చాలా చిన్నగా ఉన్నా. ముగ్గురు ఆడపిల్లలు, నాన్నకి అటాచ్మెంట్ ఎవరు ఎక్కువ? అందరము, అందరికీ సమానమే. ఇప్పుడు ఒక చెల్లె యుఎస్లో ఉంటుంది, మార్నింగ్ నైట్ వీడియో కాల్స్ చేసి మాట్లాడతారు, వాళ్ళ వెల్బీయింగ్ ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఒక చెల్లి ఉంటుంది, ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఉంటారు, నాతోటి ఉంటారు. ఏంటంటే మాకు అన్నదమ్ములు కూడా లేరు కాబట్టి ఆ ప్లేస్ని మా నాన్నగారు భర్తీ చేస్తారు. ఒక అన్నగా, ఒక తండ్రిగా, అన్ని రకాలుగా మా బాధ్యత తీసుకుంటారు తను. మీరు వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగినాక ఎన్నో మాటలు, ఆరోపణలు, ఆల్మోస్ట్ కడియం కుటుంబాన్ని ఓడగొట్టాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు. ఇలాంటి సిచ్యువేషన్లో అపర చాణక్యుడుగా నాన్నకు ఒక పేరు కడియం శ్రీహరి గారికి. కావ్య గారి గెలుపు కోసం తన ఫైట్ ఎలా చేశారో మీరు చూసిందేంటి? మా నాన్నగారు ఎప్పుడు ఒకటే మాట అంటారు, రాజకీయాల్లో 30 ఏళ్ళ జీవితం ఉన్నోళ్ళు కూడా ఒక చిన్న అవకాశం రాకపోవచ్చు, లేదా కొందరికి సడన్గా రావచ్చు. సో అవకాశాలు ఎప్పుడు కూడా మనము అవి వచ్చినప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకోవాలి, కానీ వాటి వెనకాల పరిగెత్తొద్దు అని చెప్పి నన్ను గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అంటే లైక్ అప్లై చేయిస్తే నాకు నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆ విధంగా నేను 5-6 ఏళ్ళు జాబ్ చేసుకున్నాను. ఆ ముందే వస్తుంది అనుకున్నా నేను, మన 2018లోనే నాకు ఎంపీ అవకాశం వస్తుంది అనుకున్నాను, ఎందుకంటే అప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఇవ్వలేదు, మాట తప్పారు. తర్వాత ఇప్పుడు వచ్చింది. సరే, ఇది రావడం కూడా మహిళలకి రాజకీయాలు అంటే చాలా కష్టము అని చెప్పి ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు మా నాన్నగారు. అంటే తనే పట్టుకొని తీసుకొచ్చింది ఏం లేదు. నేను ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ చేయడము, ఫౌండేషన్ ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళడంతో, తర్వాత మన గురించి కొంచెం పేపర్స్లలో రావడము, మన పేరు బయటికి రావడం, అట్లా ఆ విధంగా రావడంతో కొంచెం క్యాపబుల్ పర్సన్ అన్న పేరు రావడంతో తను ఓకే సరే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి తను కాంప్రమైజ్ అయినారు.
తర్వాత మనకి మొన్న అవకాశం వచ్చింది, గెలిచినాం. అంటే నేనన్నది ఏంటంటే ఉమ్, ఈ గెలుపు కోసం అంటే ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే పొలిటికల్ లీడర్ని కోఆర్డినేషన్ చేయడం, ఉమ్, ఓటర్ని తనకి అంటే మీ కావ్యని నమ్మొచ్చు మీరు అని చెప్పేసి తను భరోసా ఇవ్వడం. అంటే తను ప్రయత్నిస్తుంటాడు. అంటే ఫోన్‌లో మాట్లాడడం గానీ, అనుచరులతో మాట్లాడడం గానీ, కావ్య గెలుపు కోసం. తను ప్రయత్నించే టైంలో మీకు గుర్తున్న వర్డ్ ఏదన్నా? ఒకటి ఏం లేదండి. ఫస్ట్ తనకి ప్లానింగ్ బాగుంటుంది. అంటే ఆర్గనైజ్డ్‌గా చేస్తారు. అంతకుముందు లెక్చరర్‌గా చేసిన అనుభవం కాబట్టి, మీరు స్పీచెస్ ఇన్నా కూడా కొంచెం పాయింట్ వైజ్ ఉంటది. తర్వాత ఏదైనా ప్లాన్ చేస్తున్నారంటే ఏమన్నా ప్రోగ్రామ్ కడియం శ్రీహరి గారు ప్రోగ్రామ్ చేస్తున్నారు ఏదైనా పని చేపట్టారంటే ఒకటి పాయింట్ వైజ్ ఉంటది. ఆ ప్రకారంగా తను ప్లానింగ్ తోటి వెళ్తారు. అట్లనే కార్యకర్తల్ని కలుపుకోవడం చాలా విషయాలు నాకు గెలుపుకి హెల్ప్ చేసినాయి. ఒకటి ప్రభుత్వం అయ్యుండొచ్చు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, ఇటు కడియం శ్రీహరి మంచితనము, మంచి పేరు, అట్లాగే ఎమ్మెల్యేలు అందరూ కలిసి చేయడం వల్ల మనం గెలిచినాము. నాన్నగారు ఏందంటే మనం ఏది కూడా చెయ్యలేని పనులు చెప్పకూడదు. చెయ్యలేని హామీలు ఇవ్వొద్దు. మనం ఏదైతే చేయగలుగుతామో ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక్కసారి మనం గెలుస్తాం. కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే అది మన చేతుల్లో. మనము ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటాం, వాళ్ళతోటి ఎంత మంచిగా మర్యాదపూర్వకంగా మాట్లాడతామో. ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తీసుకోరు. మన బిహేవియర్ కూడా చూస్తూ ఉంటారు, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది అనేది ఎప్పుడు చెప్తూ ఉంటారో అది నాకు హెల్ప్ అయింది. అంటే మెయిన్‌గా అంటే మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు సరే మీ ఇష్టంతోటి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాన్నగారు ప్రయత్నించిందని చెప్పేసి అన్నారు. ఎందుకు బిడ్డ ఇలాంటి కష్టాలు మీకెందుకు? హ్యాపీగా డాక్టర్‌గా ఉన్నావు అన్న సిట్యుయేషన్? అవి మేబీ స్టార్టింగ్‌లో ఉన్నాయి. తర్వాత ఎప్పుడు అనలేదు. కానీ మధ్య మధ్యలో గూడా నేను ఎక్కడైనా అవకాశాలు రాక అసలు నాకు ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ రాకపోయినా గూడా ధైర్యంగా ఉండాలనేది ఎప్పుడు న్యూట్రల్‌గా చెప్పేవారు. అంటే ఖచ్చితంగా నీకు తీసుకొచ్చి ఇస్తాను అవకాశాన్ని, లేకపోతే ఖచ్చితంగా నీకు పొజిషన్ ఇస్తాను అని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే తనకు తెలుసు రాజకీయాలు చాలా అన్‌సర్టెన్‌గా ఉంటాయి అనేది. కాబట్టి ఒకటే మాట చెప్పేది, వచ్చినప్పుడు చేయాలి. అవకాశాలు వచ్చినప్పుడు అవకాశం వచ్చింది అని చెప్పి నిరూపించుకోవాలి అంతే తప్ప దానికోసమే వెయిట్ చేస్తూ మనకి ఒక లైఫ్ ఉంటుంది. మన పిల్లలు మన మీద డిపెండ్ అయి ఉంటారు. మనకు లైవ్లీహుడ్ ఉండాలి అని చెప్పి ముందు నుంచి నన్ను న్యూట్రల్‌గానే ఉంచారు. ఎక్కువ ఆశపడకుండా, ఎక్కువ నిరాశపడకుండా మధ్యలో ఉండేదాన్ని. అంటే మ్యాథ్స్ నాన్నకు పడ్డ కష్టాలన్నీ మీరు చూసే ఉంటారు. అవును. అంటే చిన్నప్పటి నుంచి మీ ఊహ వచ్చిన కాడి నుంచి ఈవెన్ మీరు జాబ్ చేసుకునే సమయంలో కూడా చూసారు. మరి ఆ కష్టాలన్నీ చూసుకొని కడియం కావ్య రాజకీయాల్లోకి అసలు ఎందుకు అడుగు పెట్టాలని ఆ థాట్ వచ్చింది? ఒకటి మనకి కొంచెం ఇష్టమైన పనులు అనేవి కొన్ని ఉంటాయి. మనకు అర్థమైపోతది. ఇది మనకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ఇది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది. సో, అది ఒక సోషల్ సర్వీస్ అనేది చాలా మనకి ఆత్మ సంతృప్తినిస్తది. ఆహ్, బాగా హ్యాపీగా ఫీల్ అయితాం మనం. ఏదైనా ఒకళ్ళకి హెల్ప్ చేసినామంటే, ఆ హ్యాపీనెస్ ఇంక దేనికి గూడా సరిపోదు. అంటే సరితూగదు అంటాం గదా! ఆ టైప్. సో, నాకు ఆ ఫీల్డ్‌లో ఉంటే నేను అందుకే డాక్టర్ తీసుకోవడం గూడా ప్రజలకి ఒక పెయిన్ నుంచి రిలీఫ్ రావడము, వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడేయడం, ఆరోగ్య సమస్యల నుంచి. సో, అట్లా ఒక డాక్టర్‌గా గూడా అదొక సర్వీస్ అని చెప్పి నేను డాక్టర్‌గా చేశాను. తర్వాత ఒక ఎక్కువ మందికి ఇక్కడ కొన్ని వేల మందికి జేయొచ్చు. ఇక్కడైతే కొంచెం ఎక్కువ మందికి జేయొచ్చు. ఒక లక్షల మందికో లేకపోతే మా నాన్నగారు ఎప్పుడో ఒకటి చెప్తారు. ఒక వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. సో, వ్యవస్థకి పనికొచ్చే పనులు చేయాలి గానీ, ఒక వ్యక్తి కోసం మనం ఆగిపోవద్దు. లేదా వ్యక్తి కోసం రికమెండేషన్స్ చేసుడు ఇవన్నీ కంటే గూడా ఒక వ్యవస్థని మనం డెవలప్ చేయాలి, బాగుపరచాలి ఏదో ఒక విధంగా అని అంటారు. సో, అట్లా ఒక వ్యవస్థగా మనము బాగుపరచాలి వాటిని అంటే ఖచ్చితంగా బిగ్గర్ ప్లాట్‌ఫార్మ్ కావాలి. సో, పాలిటిక్స్ అయితేనే బెటర్ అని నేను అనుకున్నాను. ఈ ఈ కష్టాలుంటాయి. ఈ కష్టాలనేది ఇగ నేను పెద్ద పట్టించుకోను. అవి సైడ్‌కెళ్తానే ఉంటాయి. మనం మన దారిలో ముందుకెళ్ళాల్సిందే. రైట్. అంటే దాదాపు కౌంటింగ్ రోజు గూడా హ్మ్. ఓ బిగ్ ఎల్‌సీడీ స్క్రీన్ పెట్టుకొని ఆల్మోస్ట్ అందరూ ఫ్యామిలీతో కూర్చొని పొలిటికల్ లీడర్స్ ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నట్టున్నారు. హ్మ్. ప్రతి ఒక్క రౌండ్‌కి అంటే కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క రౌండ్‌కి రిజల్ట్స్ వస్తున్నాయి. హ్మ్. మీరు లీడింగ్‌లోకి వస్తున్నారు. ఏమనిపించింది? అంటే నాన్నగారి సంతోషం ఎట్లా ఉండే? మీ హ్యాపీనెస్ ఎట్లా ఉంది? ఒకటేంటంటే మనము ఇది చాలా అంటే డౌట్‌ఫుల్‌గా ఉన్న ఎలక్షన్ అయితే కాదు. మ్యాక్స్ మనకి ఎగ్జిట్ పోల్స్ గానీ, అంతకుముందు గానీ ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య ఖచ్చితంగా లక్షన్నర మెజార్టీతో గెలుస్తది అని అన్నారు. కానీ అది లైవ్‌గా మనం చూడడం కౌంటింగ్ రోజు అది ఇగ ఏమంటారు ఒక రియాలిటీ అయితుంది గదా! అంతకుముందు ఊహించుకున్నడం వేరు, రియాలిటీగా అది మనం స్క్రీన్ పైన చూసింది వేరు కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ 12 వరకు ఉన్నాను.
తర్వాత నేను వెళ్ళిపోయి అక్కడ కౌంటింగ్ సెంటర్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు కూడా మనకి ఫస్ట్ 8:30కి ఒక 1000 ఓట్లతోటి ఒక వేలేరు మండలంలో లీడింగ్లో ఉన్నామని అప్పుడు వచ్చింది. సో అప్పుడు ఫస్ట్ హ్యాపీనెస్ మేము అందరము కొంచెం ఆ హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేసినాం. తర్వాత ఇక రాను రాను ప్రతి రౌండ్లో మనం మెజారిటీ రావడము, మేము ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా 1.5 దాటినాక, అంటే మాకు 1 దాటినాక ఆ పరిస్థితి చూస్తే ఇది 2 దాటేటట్టే ఉంది అన్న ఐడియా వచ్చేసింది మా నాన్నగారికి, మాకు కూడా. అప్పుడు ఇంకా చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయినాం, ఎందుకంటే అది చాలా డీసెంట్ మెజారిటీ మా కోసం అది. అంటే మమ్మల్ని ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎంత ఘోరంగా అవమానించినా కూడా ప్రజలు వాటిని నమ్మలేదు. నమ్మకుండా మనకి ఇంత మంచి మెజారిటీ ఇచ్చి ఓటేశారు. కడియం కావ్య డాక్టర్ అమ్మాయి మహిళ అని, తర్వాత కడియం శ్రీగారి కూతురు అని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వము అని, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంత మంచిగా మెజారిటీ ఇవ్వడం, అది ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. ఆ రోజు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను అప్పటికి ఇంకా 1.5 ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఇంకా ముందుకెళ్ళాక తెలిసింది 2 lakhs కూడా దాటుతుంది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు 2 lakhs వచ్చింది, అయిపోయింది ఆల్మోస్ట్. డిక్లరేషన్ ఫామ్ మీ చేతిలో పెట్టారు. నాన్నగారు ఏం చెప్పారు అప్పుడు? అంటే ఇంకా తను చాలా ఎలేటెడ్, అంటే చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఎందుకంటే తనకి తనకి తెలుసు నా డ్రీమ్ పాలిటిక్స్లోకి రావడం, ఒక పొజిషన్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి. నేను ఎప్పుడు అనేదాన్ని అసలు నాకు ఆ అవకాశం వస్తుందా అని చెప్పి అప్పుడప్పుడు మా నాన్నగారితో అన్నప్పుడు, చూద్దాం నీకు వస్తుంది ఖచ్చితంగా అని అనేవారు. కానీ అది ఆ మాట నిజమై నాకు ఒక పొజిషన్, అది కూడా ఎమ్మెల్యే కన్నా ఎంపీ అంటే ఇంకా అది మనం జాతీయ స్థాయిలో కదా పాలిటిక్స్. సో ఆ విధంగా ఎంపీ అవ్వడం అనేది తనకి చాలా డీసెంట్ అనిపిస్తుంది. ఒక డాక్టర్గా నాకు బాగా సూట్ అవుతుంది అది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఫాదర్స్ డే స్పెషల్ నాన్నగారు అందుబాటులో లేనట్టున్నారు. అవును, యాక్చువల్లీ ఇద్దరిని కలిసి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం, జస్ట్ మిస్. అవును, ఇంకొక మీ సిస్టర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు. అవును. ఒకసారి నాన్నగారికి ఫోన్ చేస్తారు. మార్నింగ్ చేస్తే కొంచెం బిజీ వచ్చింది, చేస్తాను. హలో డాడీ. కావ్యమ్మ, డాడీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే డాడీ. డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. ఓకే షూర్ డాడీ. డూ సంథింగ్ ఫర్ ద పూర్. ఓకే డాడీ. ఒక్క నిమిషం డాడీ. సార్ నమస్తే అండి. అయ్యో హాయ్. కాల్ కట్టేయండి. కాల్ బ్యాక్ చేయొచ్చు సార్? చెయ్యి, స్పీకర్ పెట్టు. యా సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ దిస్ ఇస్ యోగి ఫ్రమ్ తొలి వెలుగు అండి. నమస్తే, నమస్తే యోగి గారు, నమస్కారం. హ్యాపీ ఫాదర్స్ డే అండి. థ్యాంక్ యూ యోగి. ఫాదర్స్ డే సందర్భంగా ఒక చిన్న మాట, మీ కూతురు గెలుపు ఆల్మోస్ట్ 2 lakhs ప్లస్ తను విన్ అయింది. అవును. ఆ రిజల్ట్ వచ్చినాక మీ హ్యాపీనెస్ ఏంటి సార్? అది పట్టరాని ఆనందం, చెప్పలేని ఆనందం. ప్రజలు ఆమెపై ఉంచిన విశ్వాసం, ఓకే, ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన ఉంచిన విశ్వాసం, ఆమె రాజకీయాల్లోకి రావడం, పోటీ చేయడం, గెలవడం నిజంగా కూడా ఒక రాజకీయాలలో ఒక చరిత్ర అనుకోవచ్చు. ఆమె ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేద ప్రజలకు ఉపయోగపడాలని నేను ఎక్కువగా కోరుకుంటాను. సార్ మొత్తానికి అయితే ఎన్నో మాటలు ఆల్మోస్ట్ అంటే పొలిటికల్ లైఫ్లో మీరు చూశారు. కావ్య గారు ఎంటర్ అయినాక చాలా మాటలు చూశారు. ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ కూతురికి ధైర్యం ఎలా నింపారు మీరు? రాజకీయాలలో మీకు తెలియంది కాదు, మనుషులు సభ్యతను, సంస్కారాన్ని కోల్పోయి మాట్లాడడము పరిపాటి అయిపోయింది. మనము వాటన్నింటిని పట్టించుకుంటే మనం ముందుకు పోలేము. సభ్యత లేని వాళ్ళతో మాట్లాడడం కంటే వినకపోవడం మంచిది, దానిపైన స్పందించకపోవడం మంచిది. రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.
రాజకీయాలు అందరినీ గౌరవించే ప్రయత్నం చేయాలి. ప్రజల యొక్క అభిప్రాయాలను మనం గౌరవించాలి. అంతే తప్ప వ్యక్తిగత ద్వేషాలతో దూషించడం సరి అయింది కాదు. నా పైన, నా కూతురు పైన అనేక రకాలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ప్రజలే తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు. అందుకే నేను ఎప్పుడు అంటాను, ప్రజాస్వామ్యం గొప్పది. భారతదేశ ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుతున్నది అంటే అది ప్రజల వలన. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూసాం నాన్నగారి ఆల్మోస్ట్ హ్యాపీనెస్. అంటే ఫాదర్స్ డే సందర్భంగానే ఈరోజు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఆ ఎఫెక్షన్ ప్రతి డాక్టర్కి అండ్ ఫాదర్కి ఉంటుంది, అండ్ కొడుకులకు కూడా ఎవరికి ఉన్న ఆ ఎఫెక్షన్ వాళ్ళకు ఉంటుంది. నాన్నగారు చూశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను ఒక మాట. ఎందుకంటే ఇప్పటివరకు నేను కూడా ఎగ్జాక్ట్గా అడగలేదు హౌ యూ ఫెల్ట్ అని చెప్పి. మీకు కాబట్టి చెప్పినారు ఆన్సర్. కానీ ఒకసారి మా మధ్య తక్కువ మాటలు ఉంటాయి, ఒకసారి సందర్భం బట్టి కొన్ని ఎక్కువ నేను అడగలేను తనది. సో ఆ విధంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇంకా మేము ముగ్గురము కూడా మా మమ్మీ కంటే ఎక్కువ, మా అమ్మగారి కంటే ఎక్కువ నాన్నతోటే ఎక్కువ షేర్ చేసుకుంటాము. సో అందరు ఆడపిల్లలకి ఫస్ట్ తండ్రి ఏమంటారు, ఫస్ట్ హీరో అంటారు కదా. సో ఫాదర్ ప్రతి ఒక్కరికి అంతే, అమ్మాయిలకి. సో వాళ్ళందరికీ కూడా నేను మీ తరఫున హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నా ఈరోజు. ఎవ్రీ ఫాదర్ ఈజ్ స్పెషల్. నాన్నగారు మాట్లాడారు ఇప్పుడు, అంటే ఆ ఫీలింగ్ ఆయన మాట్లాడుతుంటే, తను మాట్లాడుతుంటే మీకు ఎట్లా? అదే చాలా ఆనందం వేసింది అంటున్నా కదా, అందుకే థ్యాంక్స్ చెప్పిన మీకు. మేమెవరం కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగలేదు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది. జస్ట్ ఆ ఫ్లోలో వెళ్ళిపోయినాం తప్ప మీరు అడగడంతో తను చెప్పినారు. నిజంగా కూడా తను కూడా ఒక తను ఇన్ని రోజుల రాజకీయ జీవితంలో తను గెలిచిన దానికంటే కూడా నేను గెలవడము తనకి అత్యధికంగా ఆనందాన్ని కలిగించిందని నేను అనుకుంటున్నాను. కడియం కావ్య అమ్మ బిడ్డనా నాన్న బిడ్డనా? ఖచ్చితంగా ఆడపిల్లలందరూ కూడా నాన్నబిడ్డలే. 99% అంతే ఉంటారు. ఎక్కడో కొందరు మాత్రమే తల్లి, అంటే తల్లికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఎందుకో ఒక 2-3% అట్లా ఎవరైనా సరే కొంచెం అమ్మాయిలకి ఫాదర్ పట్ల ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే పర్టికులర్గా మీకైతే నాన్న బిడ్డ. అమ్మ నుంచి ఎలా ఉండే అంటే తను మీరు గెలిచినాక? తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఎక్కువ మాట్లాడదు, కానీ తను చెప్పిన 1-2 మాటలు కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటాయి అన్నమాట. అప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసినప్పుడు కానీ, లేకపోతే మనము ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వద్దు అన్నప్పుడు రోజు నేను బాధపడినాను. సో ఆ రోజు కూడా తను ధైర్యం ఇవ్వడం, ఇట్లా కొన్ని చిన్నవి ఉంటాయి. ఇప్పుడు దేవుని విషయంలో అయినా కూడా మనం మంచి చేయాలి, ఫస్ట్ ఎక్కువ అటు ఇటు వెళ్ళడం కాదు, దానికంటే ముందు మన మనసులో ఉండాలి, దేవుడు మనతోటే ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అని చెప్పి చిన్న మాటలే కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. మా మదర్ చేసినాయి కూడా. సిస్టర్స్ నుంచి సపోర్ట్? సిస్టర్స్ అయితే ఇంకా మేమంతా ఒకటే అన్నట్టు, అంటే వాళ్ళు వేరు నేను వేరు అని ఉండదు. చాలా హెల్ప్ చేశారు వాళ్ళు, చాలా సపోర్ట్ చేశారు. ఏదైనా షేర్ చేసుకుంటాము, అమ్మాయిలమే కాబట్టి ఇక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉంటాము. మా పెద్ద చెల్లి యూఎస్లో ఉంటుంది. తను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మా నాన్న కోసం వచ్చి ప్రచారం చేసింది. తను తర్వాత రాలేకపోయింది. ఇంక చిన్న చెల్లె నాతోటే ఉండే. మొత్తానికి ఇది నాన్న విజయమా కూతురు విజయమా? ఇది ఒక నాన్నగారి విజయం అనే అనుకుంటాను నేను. ఎందుకంటే అది ఒక రెస్పెక్ట్ నేను తనకి ఇచ్చేది. నాన్న ప్రేమతో అనుకోవచ్చా? అంతే 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 ఖచ్చితంగా. నేను అసలు అనుకున్నాను మనకి అసలు అవకాశం వస్తుందా, మళ్ళీ నాన్నగారు యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోతే నేను ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం రాకపోతే అని అనుకున్నాను. కానీ తను యాక్టివ్ పాలిటిక్స్లో, తను యాక్టివ్గా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కూతురుగా ఎంపీగా ఉండడము నేను అనుకునేదాన్ని. ఎందుకంటే తనకున్న నాలెడ్జ్కి ప్రతి ఒక్కరు కూడా, మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా సభలో అన్నారు తన ఎక్స్పీరియన్స్ మాకు కావాలని. అదేవిధంగా నేను కూడా ఆశించిన. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా మేము ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్లో వాళ్ళకి వీళ్ళకి సలహాలు సూచనలు, లేకపోతే ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి అని మనకు ఉన్న నాయకులకి, ఎమ్మెల్యేస్కి, లేకపోతే ఇంకెవరికైనా సలహాలు ఇచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఆ పొజిషన్లో ఉండి నేను కూడా నేర్చుకోవాల్సింది, ఇంకా నాకు ఎప్పుడు వస్తుంది టైము, నేను ఎప్పుడు నేర్చుకోవాలి, మా నాన్నకున్న ఈ నాలెడ్జ్ నాకు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా అని ఎప్పుడు అనుకునేదాన్ని. అది దేవుడు నిజంగా చాలా గొప్పవాడు అనిపిస్తుంది. అది నాకు 2 రకాలుగా ఇచ్చిండు. నన్ను ఒక పొజిషన్లో నిల్చోబెట్టిండు,
అదేవిధంగా నాకు ఏదైనా తెలియని విషయాలు మా నాన్న ద్వారా తెలుసుకునే విధంగా కూడా నాకు అవకాశం కలిగింది ఇప్పుడు. కడియం ఫ్యామిలీ నుంచి కావ్య ఎంటర్ అయినాక ఎంపీగా గెలిస్తే ఉమ్. కడియం శ్రీగారికి మళ్ళీ మంత్రి పదవి అని ఒక టాక్ వినబడుతుంది. అంటే కావ్య ఎంపీ అయినాక నాన్నకి మంత్రి పదవి గిఫ్ట్ ఇవ్వబోతుందా? అది మనం చెప్పలేము. ఫస్ట్ మా నాన్నగారికి అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగానే ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నది తన ఎజెండా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ మంత్రి పదవులు అనేవి ఆల్మోస్ట్ వరంగల్ జిల్లాలోనే 14 ఏండ్లు చేసిండు. 2 సార్లు మంత్రిగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా చేసినారు. 14 ఏళ్ళు చేసినారు కాబట్టి తనకేమి అది అంటే ఇది ఆశ గొప్పగా లేదు. అది ఆశగా అది రావాలి నాకు చేయాలని కాదు, కానీ ఇద్దరిని గెలిపించారు గన్పూర్ ప్రజలు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే నా చివరి ఎన్నికలు, వాళ్ళకి నేను చెయ్యాలి. నేను చేసిన అభివృద్ధి పథకాలే ఇంకా నడుస్తున్నాయి, లేదా అభివృద్ధి పనులే ఉన్నాయి, బిల్డింగ్స్ కానీ, హాస్టల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సో ఇంకా రోడ్స్ కానీ, సో ఇంకా చేయాలి. ప్రతి ఊరికి ఎంతో కొంత చేయాలి. కడియం స్టేర్ మాకు ఇది చేసిపోయిండు అన్న పేరు రావాలి అన్న ఆలోచన తప్ప మంత్రి పదవి మీద ఏం ఆశ లేదు మాకు. గెలిచినాక ఆల్మోస్ట్ మీ హస్బెండ్ కూడా అనుకోకుండా మాటలు పడ్డాడు. ఏది ఎలక్షన్ టైంలో మాటలు పడ్డాడు. మీరు విన్ అయ్యాక తన ఫీలింగ్ ఏంటి? ఒకటి, మా హస్బెండ్ చాలా పాజిటివ్గా ఉంటారు. ఏదైనా సరే, ఏదైనా నేను ఏదైనా అప్సెట్ అయితే తను చాలా కూల్ పర్సన్. ఏది టెన్షన్ తీసుకోడు, తీసుకున్నా కనబడదు బయటికి. సో తను ముందు నుంచి కూడా ఏది చెప్పినా కూడా మేము ఇంతకు మా నాన్నగారు చెప్పినారు కదా, మా నాన్న ఇట్లా చెప్పిండో అవన్నీ పట్టించుకోవద్దని మా హస్బెండ్ కూడా అదే చెప్తుండేవాడు. ఒక్కోసారి మా అత్త మామలు కానీ, లేకపోతే మా అమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు బాధపడినా కూడా మా మీనత్తలు ఇవన్నీ చూసేవాళ్ళు. నేనే అసలు చూసేదాన్ని కాదు ఈ నెగిటివ్ వార్తలు ఇవన్నీ. వాళ్ళు చూసి విని బాధపడి మాకు ఫోన్లు చేసి చెప్పడం అట్లా ఉన్నప్పుడు తను చెప్పేది అవన్నీ పట్టించుకోవద్దు, ఇంకా మనం ముందుకెళ్ళాలి, మనల్ని వెనక్కి లాగడానికి ఆ మాటలు అంటారు, కాబట్టి మనం ముందుకెళ్ళి వాళ్ళకి గెలిచి చూపించాలి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసినారు. అదే జరిగింది. అసలు నాకంటే ఎక్కువగా నేను ఎంపీ అవ్వాలన్న కళ తనది. నాన్న గెలిపించాడు అంటే నాన్న తోడున్నాడు, ప్రజలు గెలిపించారు. సరే మీ పార్టీ కూడా తోడుంది అనుకోవచ్చు. వరంగల్ ప్రజలకి అంటే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి గిఫ్ట్ ఏమి ఇవ్వబోతున్నారు? ఒకటి, నేను ప్రతి ఒక్క కార్యకర్తకి, కాంగ్రెస్ కార్యకర్తకి మా నాన్నగారితో నడిచిన, అంతకుముందు 30 ఏళ్ళ నుంచి అనుబంధం ఉన్న, పార్టీలకు అతీతంగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళే అభ్యర్థులుగా చాలా కష్టపడ్డారు. ఎండాకాలంలో కూడా ప్రతి కార్యకర్త 1 కాదు 2 కాదు 3 సార్లు ప్రతి ఇంటిని చేరుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యకే ఓటేయాలి అని చెప్పి గెలిపించినారు. కాబట్టి వాళ్ళకి, నన్ను నమ్మి ఓటేసిన ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఏదైతే ప్రామిసెస్ చేసినో అది నెరవేర్చడానికి మా నాన్నగారి హెల్ప్తో పాటు, ఎందుకంటే తను కూడా ఒక 1 ఇయర్ ఎంపీగా చేసినారు కాబట్టి ఆయనకు తెలుసు ఎట్లా ఏది చేయాలనేది. అది తర్వాత రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు కూడా వరంగల్ని బాగా అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కలుపుకొని నేను ఖచ్చితంగా వరంగల్ ప్రజలు కడియం కావ్యను ఎన్నుకొని మంచి పని చేసినామనే విధంగా అభివృద్ధి పనులు చేపడతా అని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అంటే ఫస్ట్ వరంగల్కి మీ పార్లమెంట్ పరిధిలో ఎయిర్పోర్ట్ ఒకటి పెండింగ్, అదేవిధంగా వైసంబల గుడికి యునెస్కో గుర్తింపు, కాజీపేట అసలు కోచ్ ఫ్యాక్టరీ. ఒకటి, ఒక్కోసారి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. ఆ రోజు వరంగల్ని 6 జిల్లాలుగా చేయడం కూడా చాలా బాధేసిన సంఘటన మాకు అది. ఎందుకంటే వరంగల్కి చాలా ఒక హెరిటేజ్ సిటీ, ఒక టూరిస్ట్ ప్లేస్ ఇది. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా వరంగల్కి అంత పేరు ఉండే. అట్లాంటిది ఇక్కడ ఓఆర్ఆర్ రావాలి, ఒక కోచ్ ఫ్యాక్టరీ రావాలి, రైల్వే జంక్షన్ అప్గ్రేడ్ అవ్వాలి, తర్వాత ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ అవ్వాలి. మనకి చాలా వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, సింగరేణి ఉంది, గోదావరి, ఇవన్నీ ఉండగా కూడా మనం అనుకున్నంత స్థాయిలో మనము ప్రతిదీ కూడా టూరిస్ట్ స్పాటే. ప్రతి చోట మనకి పాండవుల గుట్ట అని ఉంటుంది, తర్వాత రామప్ప ఉంది, తర్వాత లక్నవరం, ఎంతో గొప్ప గొప్ప ప్లేసెస్ ఉన్నాయి. వాటిని మంచిగా డెవలప్ చేసుకుంటే కనుక హైదరాబాద్కి ఏమాత్రం తీసుకోని విధంగా వరంగల్ తయారవుతుంది. నేననేది ఏంటంటే నాన్నకిచ్చే గిఫ్ట్ అనుకోవచ్చు ఆల్మోస్ట్. అంటే మీరు అంటే నేను ఏది చేసినా, నా వల్ల ఏ ఒక్క మంచి పని చేసినా ప్రతిదీ కూడా మా నాన్న ఖాతాలోకి వెళ్తుంది. సెంట్రల్లో ప్రస్తుతానికి మీరు అధికారంలో లేరు. వరంగల్ పార్లమెంట్లో మెయిన్ ప్రాబ్లమ్స్ నేను చెప్పిన ఇప్పుడైతే సంథింగ్ మన ఎయిర్పోర్ట్ కానీ, వేసంలోకి యునెస్కో గుర్తింపు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ చాలా ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్నాయి. దాదాపు ఓరుగల్లు ప్రజల ఆకాంక్ష.
ఇవి మీరు ఇప్పుడు ఎట్లా నెరవేరుస్తారు? అయితే ఒకటి మనము అధికారంలో లేకపోయినా సెంట్రల్లో మనకి చాలా మంచి సంఖ్య ఉంది, 234, ఆల్మోస్ట్ క్లోజ్ టు బీజేపీ. కాబట్టి మనము గట్టిగా అడగడమో లేకపోతే వాళ్ళ ఇక్కడ ఉన్న మంత్రులు కూడా మన నుంచి, అంటే మన వెళ్ళిన తెలంగాణ వాళ్ళు. నుంచి 2 మంత్రులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహకారంతో మనకి ఎవరైనా అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారు, అభివృద్ధి చేయాలనుకుంటే చేస్తారు పార్టీలకు అతీతంగా. సో ఆ విధంగా వాళ్ళకి ఎట్లయినా ప్రెషర్ పెట్టడమో లేకపోతే రిక్వెస్ట్ చేయడమో ఏదో ఒక విధంగా తీసుకురావాలన్న ఆలోచనతోటే నేను ఉన్నాను. బలమైన ప్రతిపక్షంగా కేంద్రంలో ఉన్నారు, ఉన్నారు. ఫైట్ చేస్తా అంటారు, ఉమ్. ఖచ్చితంగా తీసుకొస్తారు. అవును. ఇదే విధంగా నాన్నగారు దాదాపు ఆల్మోస్ట్ 35 ఇయర్స్ సీనియర్, అంటే పొలిటికల్ లైఫ్ తన కెరియర్లో ఎలాంటి మచ్చలేని నాయకుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ కడియం కావ్య కూడా అలాగే మచ్చ లేకుండా పనిచేయబోతుందా? నా ప్రొఫెషన్ ఫస్ట్ డాక్టర్. డాక్టర్ అంటేనే ప్రజలకి మంచి చేయడము, అందులో గవర్నమెంట్ సర్వీస్లోనే. నేను ఈ రోజు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయలేదు. ముందు నుంచి కూడా కడియం ఫౌండేషన్ స్థాపించి మన వల్ల సాధ్యమైనంత వరకు పిల్లలకి, అమ్మాయిలకి, అబ్బాయి అంటే బాల్య బాలికలకి, తర్వాత మహిళలకి, ఇంకా మానసిక వికలాంగులకి, ఇట్లా రకరకాల కేటగిరీస్లో ప్రతి ఒక్కరిని మనం రీచ్ అయినాం. సో అప్పుడే మనం ఇంత చేసినప్పుడు ఒక అధికారంలో ఉండి ఇంత సపోర్ట్ ఉండి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండి, ప్లస్ మనకి మన రేవంత్ రెడ్డి గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి దిశగానే అందరికీ మంచి చేయాలన్న ఆలోచనతోటే నేను పనిచేస్తాను. కొద్దిగా అంటే మీరు కూడా అంటే ప్రభుత్వానికి చెప్పే ఇప్పుడు మొన్న లిక్కర్ చూసాము ఆల్మోస్ట్, అంటే కొన్ని బియర్స్ సంథింగ్ ఇమీడియట్లీ బ్రేక్ చేసుకుని వెనక్కి తగ్గారు. అంటే ఇట్లా కొన్ని కొన్ని వస్తాయి. ఇప్పుడు ఆశా వర్కర్లు స్ట్రైక్ చేస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం మీద సడన్గా ఇట్లాంటి? అది ఏముంటాయి అంటే ఇవన్నీ లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూసే. సో వాటిని పాత గవర్నమెంట్ ఏదైతే క్లియర్ చేయలేదో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ తేవడానికి ట్రై చేస్తారు. సో అవన్నీ ప్రజల అభిష్టం మేరకే, ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని స్పందించడానికి, దాని సమస్యను తీర్చడానికి మన గవర్నమెంట్ కానీ, మన సీఎం గారు కానీ, ఇతర మంత్రులు కానీ చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వద్దన్న ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఏదైనా రిప్రజెంటేషన్ ద్వారానో లేకపోతే ఒక ధర్నా ద్వారానో మనం రీచ్ అవ్వగలిగితేనే కదా గవర్నమెంట్కి చేరుకునేది. ఆ విధంగా వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు ధర్నా చేస్తున్నారు. వాటిని తీర్చే దిశగా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. నాన్న గురించి చెప్పమంటే, ఒక్క మాట చెప్పమంటే ఏం చెప్తారు? లెజెండ్, హీఈస్ మై లెజెండ్. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వ్యక్తి అన్న పేరు వచ్చేసింది. కడియం శ్రీహరి అంటే మచ్చలేని నాయకుడు, నీతి నిజాయితీ పరుడు, ఇంతే. ఒక క్రమశిక్షణ కలిగిన నేత అన్న పేరు వచ్చింది, అంతే. డాక్టర్గా ఉన్నప్పుడు నా మంత్లీ వచ్చే శాలరీ తోటి నా ఈఎంఐ కట్టుకుంటున్నా, వెహికల్ అది ఇది అన్నారు. ఆల్మోస్ట్ జాబ్ రిజైన్ చేశారు డాక్టర్గా. ప్రస్తుతం ఎంపీగా అయ్యారు. ఇప్పుడు శాలరీ ఆల్మోస్ట్ 2,50,000 ఉంటుంది అనుకుంటున్నా. అంటే అలవెన్స్, ఓవరాల్ అలవెన్స్ కలిపి నేను చెప్పేది. శాలరీ ఓకే వదిలేసేది, ఓవరాల్ అలవెన్స్ కలిపి 2,50,000 చిల్లర ఆల్మోస్ట్ ఒక ఎంపీకి అలవెన్స్తో సహా వస్తాయి. అటు మన ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, ఇటు వరంగల్లో కానీ. ఈ అమౌంట్ ఇప్పుడు అంటే ఈఎంఐ ఎంత ఉండే ఇంతకుముందు మీది? వెహికల్ ఈఎంఐ 39,000 ఆల్మోస్ట్. ఇప్పుడు కారు గవర్నమెంట్ ఇస్తుంది మీకు వెహికల్. మీకు చెప్తాను యోగి, నేను ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అనేది. ఇప్పుడు నాకు తెలిసి 2.5 కూడా వస్తే రావు, 2 వరకు రావచ్చేమో. అక్కడ ఒక ఢిల్లీలో ఒక ఇల్లు మెయింటైన్ చేయాలి. అక్కడ విచిత్రం ఏంటంటే మనం 4 నెలలు ఉన్నామా, అక్కడ 3 నెలలు ఉన్నామా అనవసరం వాళ్ళకి. సంవత్సరం అంతా కూడా డ్రైవర్కి పే చేయాలి, కుక్కి పే చేయాలి, హౌస్ క్లీనింగ్కి పే చేయాలి. ఈ 3 అక్కడ ఒక పిఏ ఉంటాడు, మళ్ళీ ఇక్కడ అదే సేమ్ సీన్. సో ఈ విధంగా రావడం కంటే పోవడమే ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినారు కదా, అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు అంటే మామూలుగా నాన్నతో ఉన్నప్పుడు ఏదైనా టూర్లు గట్లా వేసేదేమో సమ్మర్ హాలిడేస్లో సంథింగ్, మీరు చదువుకునే టైంలో కానీ యాజ్ ఎ డ్యూటీ టైంలో ఫ్యామిలీ వెకేషన్ అట్లా ఉండొచ్చు. ఇప్పుడు అంటే పొలిటికల్ లీడర్గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాన్నతో ఎట్లా అనిపించింది? ఎప్పుడు? మొన్న ఎంపీగా గెలిచినాక నాన్నతో ఇంకా వెళ్ళలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను, మా పిఏ ఉన్న మా కజిన్ తోటి, మా ఫ్యామిలీ తోటి వెళ్ళాను మీటింగ్కి. నాన్నగారితో ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నా. కమింగ్ సూన్ కావ్య గారి ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతుంది? ఆ రోజు ఫస్ట్ మీరు చెప్పాను, మనకి లాంగ్వేజెస్ అడిగారు, నాకు ఎందుకో తెలుగులోనే చేయాలని చెప్పి తెలుగులో చెప్తాను వద్దని చెప్పి
అక్కడ ఇచ్చేసి వచ్చినాను. సో అది ద మోస్ట్ ఎవైటెడ్ మూమెంట్. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన ఒక అద్భుతమైన విషయం అది. సో డెఫినెట్గా హ్యాపీగానే ఉంది. కడియం కానీ ఒకటి కావ్య ఏంటంటే నేను- ఎక్కువ మందిని ఎల్లో చేయట్లేదు, అంతే ప్రాబ్లం. ఓకే, మొత్తానికైతే ఎంపీగా మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ. అవును. జస్ట్ అట్లీస్ట్ వచ్చి పార్లమెంట్ ముందైనా ఫోటో దిగుతామని చెప్పి ఉద్దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళని ఇక ఏమంటారు దఫల వారీగా తీసుకెళ్తా. ఇప్పటికైతే ఒక 5 మెంబర్స్ని ఎల్లో చేస్తారంట. పార్లమెంట్లో వాయిస్ ఎలా ఉండబోతుంది కడియం కావ్య? మా నాన్నగారు ఒక 1 ఇయర్ చేస్తున్నారు, ఎంపీగా చేసినప్పుడు 20 సార్లు ప్రశ్నలు అడిగారంట ఆ 1 ఇయర్లోనే. స్పీకర్ గారు కూడా తనని పేరుతోటి పిలిచి అంత గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి తన గైడెన్స్లో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు మా నాన్న. ఎట్లా మాట్లాడాలి, ఏ పాయింట్స్ విషయంలో అంటే ఏ విషయాల మీద మాట్లాడాలి అనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక క్విక్ లెర్నర్ని కూడా. ఎక్కువ సార్లనే మన ప్రశ్నలు మీరు ఉంటాయి, ఎక్కువ లెర్నర్ సార్లు అనకండి, వాయిస్. ఎందుకంటే స్టార్టింగ్ పొలిటికల్గా వచ్చినప్పుడు నేను లెర్నింగ్ అని నా ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు అనుకుంటా మ్యాథ్స్. మీరు తర్వాత ఆల్మోస్ట్ గెలిచారు, ఇప్పుడు ఎంపీ అయ్యారు. మీరు లెర్నింగ్ లాగైతే లెర్నర్ లాగా అయితే లేదండి. అంటే ఆ నాన్న నుంచి వచ్చిన రక్తమో మరి ఏమో తెలియదు. ఆల్మోస్ట్ అయితే మీరు సీనియర్ లెక్కనే బయట అందరు పంచులు ఇచ్చుకుంటున్నారు ఇప్పటివరకు. ఓకే, ఓవరాల్గా ఫాదర్స్ డే సందర్భంగా నాన్నగారికి ఏం చెప్తారు? నాన్నగారికి నన్ను ఒక స్థాయిలో నిల్చోబెట్టినారు. ఇప్పుడు ఒక గెలుపుతోటే నా కెరీర్ ప్రారంభమైంది. ప్రజలకు సేవ చేయాలన్న నా కోరిక తన ద్వారానే నెరవేరింది. తన రాజకీయ జీవితాన్ని నా కోసం పణంగా పెట్టి ఎంతమంది మాట్లాడినా కూడా అది ఒక ఈ గర్లా శంకరుడు అంటారు కదా, అట్లా గొంతులోనే దిగమింగుకొని ఆ బాధలన్నీ ఆ అవమానాలన్నీ కూడా నా కోసము తను పూర్తి స్థాయిలో ఒక తండ్రిగా, ఒక నేతగా, సీనియర్ నాయకుడిగా ఎంతో కష్టపడి నన్ను గెలిపించినారు. కాబట్టి ఫస్ట్ ఆయన పేరు నిలబెడతాను ఖచ్చితంగా. ప్లస్ తను ఎట్లాగైతే నీతిమంతమైన పాలన అందించాడో అదేవిధంగా నేను కూడా క్లీన్గా నా కెరీర్ ఉండే విధంగా నేను మలుచుకుంటాను. అదే మా నాన్నగారికి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను. ఎక్కడికి పోయినా కడియం శ్రీహరి కూతురు కాకుండా కడియం కావ్య వాళ్ళ ఫాదర్ కడియం శ్రీహరి అనిపించే విధంగా నేను పనిచేస్తాను. కూతురు పేరు మళ్ళీ అంటే కడియం కూతురు వాళ్ళ నాన్న ఆ పేరు చేస్తా. ఇన్ని రోజులు కడియం శ్రీహరి వాళ్ళ కూతురు అని ఉండే, ఆ పేరుని రివర్స్ చేస్తా అంటారు. ఆ నాన్నకి ఆ గుర్తింపు అదే కదా. ఓకే, మీరు ఫస్ట్ మంత్ శాలరీ తీసుకుంటే నాన్నకి ఏమైనా గిఫ్ట్ ఇద్దామని ఏమైనా ఆలోచన? అయితే మీరు ఫస్ట్ మంత్ శాలరీ అంటే నాకు నా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు అప్పుడే కేరళ ఫ్లడ్స్ వచ్చినాయి 2018లో. సో ఫస్ట్ 2 మంత్స్ నేను July 16th జాయిన్ అయినా. జూలై అండ్ ఆగస్ట్ 2 మంత్స్ శాలరీ అప్పుడు నాకు 60,000 ఉండే. 1,20,000 రెండు కూడా అప్పుడు మన కలెక్టర్ ఆమ్రపాలి గారికి ఇవ్వడం జరిగింది కేరళ ఫ్లడ్స్కి రిలీఫ్ ఫండ్ లెక్క. సో ఆ విధంగా ఇప్పటికే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు తెలియదు ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్స్ వస్తున్నాయి, ఫొటోస్ పంపిస్తున్నారు వాళ్ళకి హెల్త్ బాగాలేదని, హాస్టల్ ఫీజు కట్టుకోలేమని చెప్పి. సో చాలా చేయాలనిపిస్తుంది కానీ మనకున్న సోర్సెస్ కూడా తక్కువే. సో ఆ విధంగా నేను ఎంతో కొంత అందరికి హెల్ప్ చేసే విధంగా నా ఆదాయం ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఆ ఫస్ట్ మంత్ శాలరీ తోటి నాన్నకి ఏమన్నా కొనే ఆలోచన? మా నాన్నకి ఒకటి ఏంటంటే ఏమి ఆశలు ఉండవు. ఆయనకి ఫాదర్స్ డే గిఫ్ట్ ఏమి ఇవ్వాలనేది కూడా ప్రతిసారి మేము ఆలోచిస్తూనే ఉంటాం. తనకి ఏదో ఖరీదైన హోటల్కి వెళ్ళి అక్కడ తినాలి, లేకపోతే ఈ ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే ఓ గోల్డ్ పెట్టుకోవాలి, లేకపోతే బట్టలు ఏదో స్టైలిష్గా ఉండాలి, లేదా కార్లు కొనాలి, ఇట్లాంటి ఏమి ఉండవు. ఒకటి ఉంది అంటే అది మనం చేయడానికి ఉంటుంది. అట్లాంటి ఏమి ఉండకపోతే మాకు ఎప్పుడు డైలమానే నాకు మా చెల్లెళ్ళకి. సో ఫాదర్కి చూడాలి తనకి ఏది ఇష్టమో అది చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫైనల్గా ఫాదర్స్ డే సందర్భంగా తొలి వెలుగు ప్రేక్షకులకి అదేవిధంగా మీ పార్లమెంట్ ప్రజలకి ఏం చెప్తారు? అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. తండ్రిని ఒకరోజు గుర్తుపెట్టుకోవడం కాదు, ప్రతిరోజు ప్రత్యేకమే తండ్రి అనేవాడు. కానీ ఇవాళ రేపు ఏమైపోతుందంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువ అవుతున్నాయి, పేరెంట్స్ని పట్టించుకోలేని పరిస్థితి. ఒక్కసారి మనం మన పిల్లలకి ఎంత కష్టపడతాము, ఎంత ప్రేమను అందిస్తాము అనేది మనం గుర్తు తెచ్చుకొని మనకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే మన తల్లిదండ్రులు మన కోసం అంతే కష్టపడ్డారు అని చెప్పి వాళ్ళని చివరి దశ వరకు కూడా ప్రేమగా చూసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఎక్కువ అవ్వకుండా అందరు కూడా ఒక సమిష్టిగా ఒక ఏమంటారు కంబైన్డ్ ఫ్యామిలీస్ లెక్క ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. రైట్, చూసారు కదా, నాన్న పేరు ఇన్ని రోజులు కడియం కావ్య
ఇండో నన్ను పిలిచింది కడియం కావ్య అన్నారు, కడియం శ్రీహరి గారి కూతురు అని. నాన్న నాకు ఇచ్చిన ఈ గౌరవం, ఆల్మోస్ట్ నన్ను పెంచిన పెంపకం, నాన్న నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటా. కడియం కావ్య వాళ్ళ తండ్రి అని చెప్పుకునే స్థాయికి నేను నాన్న గౌరవాన్ని నిలబెడతా అని చెప్పేసి కడియం కావ్య గారు చెప్తున్న సిచ్యువేషన్. ఫాదర్స్ డే సందర్భంగా ఇది ఈరోజు ఇంటర్వ్యూ. కడియం కావ్య గారితో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.